బీహార్లో తొలి విడత నామినేషన్స్ ముగిశాయి. 121 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు స్క్రూట్నీ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. ఈ నెల 20న నామినేషన్ విత్డ్రాకు అవకాశమిచ్చారు. నవంబర్ 6న తొలి విడత ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. తొలి విడతలో పలువురు ముఖ్య నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు. తేజస్వీ యాదవ్ రాఘ్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2 రోజుల క్రితమే ఆయన నామినేషన్ కూడా వేశారు. ఆయన సోదరుడు ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి పోటీ చేస్తున్నారు. విజయ్ కుమార్ లక్సరాయ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. బీహార్లో తొలి విడత నామినేషన్స్ ముగిశాయి. 121 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు స్క్రూట్నీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అంచనానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. మొత్తం బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా తొలి విడత 121 స్థానాలకు గాను ఎన్నికలు జరిగేందుకు కానీ ఈరోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ. దాదాపు బీజేపీ కానీ అదేవిధంగా బీజేపీ ప్రధాన భాగస్వామ్య పక్షం ఉన్నటువంటి జేడీయూ కానీ వాళ్ళంతా కూడా అన్ని అంటే 2 విడతలకు సంబంధించి అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. ఆ రకంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్నీ కూడా 2 విడతల్లో ఏ స్థానాలకు ఎవరెవరు అభ్యర్థులు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ప్రకటించజరిగి ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. ఇకపోతే మహాగఠబంధన్లోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాలో 24 స్థానాలు తొలి విడతలోనూ మరొక 24 స్థానాలకు మళ్లీ విడతలో పోటీ చేసేందుకు గాను అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మహాగఠబంధన్లో ఆర్జేడీ ఇంతవరకు అధికారికంగా జాబితాను ప్రకటించకుండానే దాదాపు అభ్యర్థులకు ఎన్నికల గుర్తును కేటాయించి ఆ మేరకు ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు వారందరూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ రకంగా ఎంతమంది అభ్యర్థులు ఆర్జేడీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తొలి విడత ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారన్నపై పూర్తిగా సంఖ్యాపరంగా మనకు ఎలాంటి సమాచారం లేదు. అయితే పూర్తిగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయి అదేవిధంగా ఉపసంహరణ తేదీ కూడా పూర్తయిన తర్వాతనే అధికారికంగా ఆర్జేడీ ఎన్ని స్థానాల్లో తొలి విడతలో పోటీ చేయబోతుంది అన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆర్జేడీ అదేవిధంగా కాంగ్రెసు సిపిఐ అదేవిధంగా ఆర్జేడీ సిపిఐ అదేవిధంగా మహాగఠబంధన్లో ఇతర భాగస్వామ్య పక్షాలు కూడా పరస్పరం పోటీ చేసే కొన్ని స్థానాల్లో కూడా 2 పార్టీలు చెందినటువంటి వాళ్ళు కూడా నాయకులు ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడం. కాబట్టి చూడాలి ఎవరు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉందన్నపై ఇదంతా కూడా 20వ తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా మహాగఠబంధన్లో ఇంకా లుకలుకలున్నాయి. ఆ మేరకు అస్పష్టత కొనసాగుతూనే ఉంది. 2వ విడత నామినేషన్ దాఖలు చేసేందుకు 20వ తేదీ ఆఖరి తేదీ కాబట్టి ఆ రోజు తొలి మడి విడతలో ఎవరెవరు ఎంతమంది పోటీలు చేసే అభ్యర్థులు ఉన్నారన్న అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే బీజేపీ అగ్రనాయకులు అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే బీహారు 3 రోజుల పర్యటనకు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ నేతలు అదేవిధంగా సీనియర్ కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వారందరినీ కూడా సమన్వయంగా ఎన్నికల్లో సమిష్టిగా పోటీ చేసేందుకు గాను వారందరూ కూడా శ్రేణులన్నింటినీ కూడా సన్నద్ధం చేస్తున్నాడు. అదేవిధంగా మేధావులతో కూడా సంప్రదింపులు జరిపి ఆ మేరకు ఎన్డీఏ అంటే జేడీయూ నేతృత్వంలో ఈ రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశాలు వాటన్నిటిపై కూడా స్పష్టత ఇచ్చి అందరినీ కూడా ఎన్నికల్లో సమిష్టిగా విజయం సాధించే దిశగా అమిత్ షా వారందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ రకంగా సమావేశాలు, సంప్రదింపులు, సమన్వయాలు అదేవిధంగా ఇతరత్ర అన్ని కార్యక్రమాలతో బీజేపీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఇకపోతే ఇంకా మహాగఠబంధన్లో మాత్రం కదలిక ఎక్కడా లేదు. ఇంకా అభ్యర్థుల ఆఖరులు వాటిని ఫైనల్ చేసే క్రమంలోనే ఇంకా వారంతా కూడా మునిగిపోయారు. ప్రధానంగా ఈ ఎన్నికలు స్పష్టంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఘంటాపదంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. అమెరికా ఎన్నికల ప్రచారం కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం మరొకసారి నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతున్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ రకంగా తొలి విడత ఎన్నికలకు గాను నామినేషన్లు దాఖలు ప్రక్రియ పూర్తయిపోయింది. ఈ 20వ తేదీన నామినేషన్ ఉపసంహరణ తర్వాత ఏ పార్టీలు ఎంతమంది అభ్యర్థులు అన్నపై ఒక స్పష్టత వచ్చే అవకాశం